శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు గురువారం, పుష్యమాసం, ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథ వినడం వలన దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం ఒకప్పుడు మహారాజపురంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. అతను ఆ దుఃఖాన్ని భరించలేక దంపతులిద్దరూ కలిసి దత్తాత్రేయ స్వామిని ఎంతో నిష్టగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకుంటారు. అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఆ పిల్లవాడికి 5వ ఏటనే ఉపనయనం చేస్తారు. 12 సంవత్సరాల వయసులోనే రూపవతి అయిన గుణవంతురాలైనటువంటి సావిత్రి అనేటువంటి కన్యతో వివాహం చేస్తారు. ఆ దంపతులు ఇద్దరూ కూడా సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులైనటువంటి రతి మన్మధుల వలె సూచిస్తూ ధర్మ తదితరులపై పరస్పరమైనటువంటి ప్రేమానురాగాలతో ఉత్తమమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అలా ఉండగా విధివశాత్తు 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా కూడా అతనికి తగ్గలేదు. ఇక అతనికి ఆ యొక్క రోగం వలన అన్నద్వేషం ఏర్పడింది. అయితే అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారం తీసుకుంటూ ఉన్నందువలన నిత్యోపవాసిగా ఉండేవాడు. అలా 3 సంవత్సరాలు గడిచేసరికి అదే క్షయవ్యాధిగా పరిగణించింది. అతని భార్య కూడా అతను తినగా మిగిలినటువంటి అన్నం మాత్రమే తింటూ నిరంతరము కూడా అతని సేవలోనే గడిపేది. అతను కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా కృషించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వల్లే అలంకారమే చేసుకుండా పాత చీరను ధరిస్తూ ఉండేది. జుట్టు దువ్వుకోకుండా ఉండేసరికి ఆమె జట్టు కట్టింది. చిక్కి శల్యమైనటువంటి ఆమెను అత్తమామలు ఎంత వాదించినా కూడా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమని చెప్పి నమ్మి అతన్ని సేవిస్తూ ఉండేది. తనకు ఉన్నటువంటి సిరి సంపదలన్నిటినీ వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పినటువంటి గ్రంథాలను, శాంతులను ఇలా ఎన్నెన్నో చేయిస్తూ ఉండేది. ఎందరెందరో వైద్యులు ఇచ్చినటువంటి మందులను ఎన్నో వాడింది. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ దత్తుని పరిస్థితి ఇంకా క్షీణించి పోయింది. ఇంకా కొంచెం కూడా మెరుగుపడలేదు. ఇక అందరూ కూడా ఆశలు వదులుకుంటారు. అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామి వారిని తలచి ఇలా మొరపెట్టుకుంటారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందిన తర్వాత మేము వెనుకటి దుఃఖమంతా కూడా మర్చిపోయాము కదా స్వామి. మరి ఇప్పుడు ఇతడిని కూడా నీవు మాకు దక్కించుకుంటే మేము ఏం చూసుకొని బ్రతకాలి చెప్పండి. వారు అలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ, మనకి ఎంత రుణబంధం ఉంటే అంతవరకే ప్రాప్తం ఉంటుంది. కానీ అంతకు మించి కనుక ఆశ పెట్టుకుంటే ఇక మనది ఏదీ దక్కదు. కాబట్టి మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింతగా పొర్లుకొచ్చేది. అతను కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మా, అంతా కూడా ఈశ్వర ఆశీర్వాదం వల్లనే కాని మన చేతిలో ఏముంది చెప్పు. నీవు నాకు ఒక్క గడేసేపు పాలించిన రుణమైనా కూడా ఇంతవరకు నేను తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలు తెచ్చిపెట్టాను. మిమ్మల్ని కనీసం కొంచెమైనా కూడా సుఖపెట్టలేకపోయాను అంటూ బాధపడుతూ ఉండేవాడు. ఇక తన భార్యతో, ఓ ప్రేయసి, నాకింక కాలం తీరిపోయింది. నీవు నాకు చేసినట్టు సేవకు నా కోసం నీవు పడినటువంటి కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమశత్రువులు కాబోలు నిన్ను ఇలా బాధిస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా నీకు అందలేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసేటువంటి అదృష్టం నాకు కొంతైనా లేదు. దౌర్భాగ్యమైనటువంటి నన్ను కట్టుకున్నటువంటి క్షణంలోనే నీ సౌభాగ్యం కూడా మంట కలిసిపోయింది అని బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు సావిత్రి ఆ మాటలను భరించలేక చెవులు మూసుకొని ఎంతో రోదిస్తూ ఉండేది. స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? నీకంటే నాకు ఇక వేరే గతేముంది చెప్పండి. భార్యకు భర్తే దిక్కు, కానీ తల్లిదండ్రులు కారు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని. ప్రాణమైనా సరే మీరు వెళ్ళిన వెంటనే నా ప్రాణాన్ని కూడా నేను విడిచి పెట్టేస్తాను. మీరు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను అంటుంది సావిత్రి. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి అని తల్లిదండ్రులను మందలిస్తూ ఉండేది. నా ప్రాణేశ్వరుడికి ఎలాంటి భయమూ లేదు. అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అని చెప్పి ధైర్యం చెబుతూ ఉండేది.
ఆమె ఒకసారి గాలి మార్పుకై అతను ఎక్కడికైనా తీసుకువెళ్లాలని చెప్పి అనుకుంటుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీ గురుని వద్దకు వెళ్ళండి, అక్కడ ఎందరికో మంచి జరుగుతుంది అని చెబుతాడు. అప్పుడు సావిత్రి అత్తామామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అయినటువంటి మహానీయులు ఉన్నారట, వారి యొక్క అనుగ్రహం వలన నా భర్తకు మంచి ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది. మీరు గనక అనుగ్రహిస్తే మేమిద్దరము అక్కడికి వెళ్తాం. ఆ స్వామి మహిమ గురించి ఎందెందరో చెప్పగా నేను కూడా విన్నాను. మేము అక్కడికి వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వవలసిందని చెప్పి వారి కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్నా కానీ ఆ బిడ్డ ఎలాగైనా కానీ బ్రతికితే చాలు అని చెప్పి అందుకు అనుమతి ఇచ్చి తగినటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఇక ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని అక్కడ నుండి బయలుదేరుతుంది. ఆ యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు కూడా అబ్బురు పడిపోతారు. దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగునుగాక, సౌభాగ్యవతి భవ అని చెప్పి హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెబుతారు. ఇక సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో ఒక మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమని చెబుతుంది. ఆ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరానికి సమీపిస్తారు. సావిత్రి అక్కడక్కడ పల్లెకి దింపి శ్రీ గురుని గూర్చి విచారిస్తూ ఉండేది. అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినందువలన వారికి రోగబాధలు ఇంకా ఎంతో తీవ్రమయ్యాయి. ఇక చివరి దిశ సమీపించింది అన్నట్లుగా అతను బాధతో గిలగిలలాడుతూ ఉంటాడు. ఎలాగోలా ఆ పల్లకిని గంధర్వపురానికి చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీ గురుడు ఎక్కడా ఉంటారు అని చెప్పి ఆ ఊరు వారందరినీ కూడా విచారిస్తుంది. వాళ్ళు స్వామివారు అనుసంధానికి సంగమానికి వద్దకు వెళ్లారని చెబుతారు. అతని అక్కడకు తీసుకుని వెళదామని చెప్పి సావిత్రి పల్లకి వద్దకు వచ్చి చూసేసరికి దత్తుడు మరణిస్తాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆమె పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఆ శోకం భరించలేని ఆమె కత్తితో పొడుచుకోబోతుంటే అక్కడ వారందరూ కూడా అడ్డు వచ్చి ఆపుతారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకు ఇదే గతి, ఓ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులు అని చెప్పి తలచి గంపెడంత ఆశతో ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాము. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన బండి మీద ఆ భయమే విరిగి పడిపోయినట్లుగా, నీడలో చేరబోయే వాడి మీద ఆ చెట్టు విరిగి పడినట్లుగా, మంచినీటి కొని పోయినవాడి కోసం ముసలి నోట్లో పడినట్లుగా నా భర్తను బతికించుకోవడానికి నేను ఇక్కడికి వస్తే నేను అతన్ని పోగొట్టుకున్నాను. నా గతి పులిబాల నుండి తప్పించుకున్నటువంటి గోమాంసం తినేటువంటి ఎవడి పాల్పడినట్లు అయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దాన్నయ్యాను. వృద్ధులైన అత్తమామలను ఒక్కగా నొక్క అయినటువంటి వారి బిడ్డను కూడా దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని బోరున ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు ఆ అమ్మాయిని, ఏడుస్తున్నందుకు ఏం లాభం, విధి లిఖితం విష్ణువైనా కూడా విడిచిపెడుతుందా చెప్పు అని చెప్పి వారు ఎన్నో రకాలుగా ఆమెకు చెప్పారు. అయితే కాని వయసులో చిన్నదైనటువంటి ఆమెకు అతని యొక్క సహచర్యంలోని మధురమైనటువంటి కొన్ని స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తుంటాయి. ఆమె దీనాతి దీనంగా వారందరితో కూడా, అయ్యలారా, ఇప్పుడు అసలు నేను ఇక్కడ ఎవరి అండగా ఉండాలి చెప్పండి? నా ప్రాణనాథుడు మరణించిన తరువాత అసలు నేను ఎలా బతకాలి చెప్పండి? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు అసలు ఈ లోకంలో మరెవ్వరూ కూడా లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం, వివాహమైన తర్వాత భవానీ పూజలు, అఖండమైనటువంటి సౌభాగ్య వ్రతం అన్నీ కూడా ఎంతో శ్రద్ధగా చేశాను. అసలు ఆ పుణ్యం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ కూడా వదిలిపెట్టుకున్నాను. అందుకు ఫలితం చివరికి నాకు ఈ పసుపు తాడు అయినా కూడా దక్కకపోవడమే అని చెప్పి దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళారు అని ఏడుస్తూ ఉంటుంది. మీరు లేకుండా అసలు నేనెలా బతకాలి? అయ్యో, నా ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు కూడా మరణిస్తారే, వారి బిడ్డను ఎలాగైనా సరే తప్పకుండా బ్రతికిస్తానని చెప్పి వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చాను. నేను ఈ పని చేసినందువలన 3 ప్రాణాలు తీసినటువంటి దోషురాలయ్యాను. నేను ఇప్పుడు వారికి అసలు నా ముఖాన్ని ఎలా చూపించాలి? నేను కూడా మీతో పాటే వస్తానంటూ హృదయ విదారకంగా శోకిస్తూ ఉంటుంది. అంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలం, శరీరం నుండా భస్మము ధరించినటువంటి ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశిస్తాడు. పిచ్చిదానా, నీవు ఇలా ఏడ్చి ఏడ్చి ప్రయోజనం కొంత కూడా లేదు.
నుదుటి రాతలు ఎవరూ మార్చలేరు కదా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరుంటారు చెప్పు? అయినా ఇతను ఎక్కడికి పోయాడని అనుకుంటున్నావు? ఒకసారి నువ్వే ఆలోచించుకో. అసలు నీవెవరో, ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండి వచ్చి కలుసుకున్నటువంటి కట్టెలాగా భూమిపైన జీవులు అందరూ కూడా కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరిన విధంగా జీవులు మరలా ఎక్కడి నుండి వచ్చి ఎక్కడనైతే కలుస్తారో అక్కడే తిరిగి చేరుకుంటారు. నీటి నుండి వచ్చేటువంటి గోడువలే ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడ ఉన్నాడు చెప్పు? అలాంటి జీవులను నావి, నావాళ్ళు అనుకోవటం కేవలం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా కేవలం ఈ శరీరమే నీ భర్తను చెప్పు అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరాన్ని ధరిస్తాడు. కర్మాది గుణాల వలన ఏర్పడినటువంటి శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది. ఇక గుణాలన్నీ మాయ వలన ఉన్నట్లుగా కనిపిస్తాయి, కానీ నిజానికి అసలు లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయ కాని ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలైనటువంటి కాలాలు లేనటువంటి ఆత్మకుది గుణాలతో ఎలాంటి సంబంధం లేదు. ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంతో చిక్కి ఈ సంసారంలో పడి ఎదుతూలాడుతూ ఉన్నంత వరకే సుఖాలు అనుభవిస్తాడు. మృత్యు అంటావా? సుదీర్ఘమైనటువంటి ఆయువు కలిగినటువంటి దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుల సంగతి చెప్పాలా? చెప్పు. కాల్వలను పుట్టి దానికి ఆధీనమైనటువంటి శరీరం స్థిరంగా ఉండటం ఎలా సాధ్యమవుతుంది? ఇలా కాలము, కర్మ త్రిగుణాలకు లోబడి ఉన్నటువంటి భౌతికమైనటువంటి శరీరం పుట్టినందుకు సంతోషం, కానీ మరణించినందుకు దుఃఖము వద్దు, తగినది కాదు. గర్భంలో పడినది మొదలగు ముసలివాడు అయ్యే వరకు వెనుక చేసినటువంటి కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించకుండా ఎవ్వరికీ తప్పదు. ఇక ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖము ఉపయోగించారో అలాంటివి ఎవరైనా కానీ తప్పకుండా అనుభవించవలసిందే. కానీ వాటిని నివారించడం ఎవరి తరం కాదు. ఎప్పుడైనా ప్రాయశ్చిత కర్మల ద్వారా దుష్కర్మను నశింప చేసుకోవచ్చు, కానీ కాలగతి నియమించడం ఎవరి తరము కాదు. ఇప్పటి సంబంధమే నిజమైతే గత జన్మలో నీకు ఎవరితో ఎలాంటి సంబంధం ఉండేదో నీవు చెప్పగలవా? లేకపోతే వచ్చే జన్మలో నీకు ఏం జరుగుతుందో చెప్పగలవా? ఇదేమీ కూడా ఆలోచించకుండా వ్యర్థంగా ఇలా ఎందుకు బాధపడుతున్నావు? రక్తము, మాంసము, శ్లేషము మొదలైనటువంటి దాడులతో చేయబడినటువంటి పాంచభౌతిక శరీరం నేను, నాది అనుకోవటం అస్సలు సరేనా? ఇంతకు నీవు శోషించే ఏది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా కానీ ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడి పెట్టుబడి మార్గం గురించి ఆలోచించుకో అని అంటాడు. ఆ బోధ మాటలు అన్నీ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, అవే నాకు ఎలాగైనా కానీ ఇందుకు తరుణోపాయాన్ని చెప్పండి, మీరు చెప్పినట్లుగానే చేస్తాను. దయాసాగరా, నాకు నీవే తల్లివి, తండ్రివి. నేను ఈ సంసారం నుండి తరలించినటువంటి మార్గాన్నే నాకు ఉపదేశించండి అని చెప్పి వేడుకుంటుంది. అప్పుడు ఆ తర్వాత యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెబుతాడు. సావిత్రి, స్త్రీలు ఆచరించవలసినటువంటి ధర్మం చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె యొక్క పాతివ్రత్యానికి మెచ్చి విద్యాధరుడు వారికి గొడవలే నిలిచి ఉండేవారు. ఒకనాడు త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు వీనితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయినటువంటి పర్వతం ఇంకొకటి లేదు. అయితేనేమి, నువ్వు మీరుతో మాత్రం సమానం కాలేవు అని అంటాడు. అప్పుడు రోషంతో విద్యాధరుడు మేరు పర్వతము మించిపోవాలి అని చెప్పి పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా చీకటమైంది. సూర్యదర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని ఒక ప్రజల సత్య కర్మాచరణ తారుణమైపోయింది. అప్పుడు ఋషులు ఆ విషయంపై మొరపెట్టుకోగా అతను బ్రహ్మకు ఆ విషయాన్ని విన్నవించాడు. బ్రహ్మదేవుడు ఆశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయినటువంటి సద్గురును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్లేలా చేయి అని చెప్పి ఉపాయాన్ని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులకు దర్శించి పోషించాడు. అప్పుడు మహాపతివ్రత అయినటువంటి లోపముద్రను కీర్తిస్తూ ఆమె మహిళకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురువైన బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగు అనేది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు.
దుష్టురాలైనటువంటి స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకు కానీ యాత్రలకు కానీ ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీలు అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్ళిన తర్వాత భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి విసనకరతో వేచి సేద తీర్చాలి. ఈ విధంగా బృహస్పతి చెప్పినటువంటి వేద ధర్మాల గురించి కొన్ని వివరిస్తాడు. కాబట్టి అమ్మా, నీవు ఈ శోకాన్ని విడిచి శ్రేయస్కారం అనిపిస్తే నీవు సహగమనం చేయవచ్చు అని చెప్పి యోగేశ్వరుడు ఆమె తల మీద హస్తం నుంచి ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆమె యోగేశ్వరం మీద తండ్రి, తల్లి, బంధువులు ఇక వేరే ఎవరు కూడా లేదు. ఇంత దూరదేశంలో నేను ఒంటరైనప్పుడు మీరు నాకు కనిపించారు. యుక్త వయస్కురాలైనటువంటి నాకు వైదవ్య ధర్మం ఆదరించడం కత్తి మీద నడక వంటిది. యాగమనము సౌందర్యం కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కాబట్టి నాకు సహగమనమే నచ్చింది. నేను అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అని చెప్పి నమస్కరిస్తుంది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలోనే నీ భర్తను నీవు తప్పకుండా కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురు దర్శనం కోసం వచ్చావు, కానీ విధివిశాన జరగరానిది జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి వచ్చి ఆ తర్వాత కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు సమంతలపై బాస్ నుంచి ఆమెకు 4 రుద్రాక్షలు ఇచ్చి వీటిలో 2 అతని మెడలోను, చెవులకు 11 రుద్ర సూక్తతో గురుపాదాలకు అభిషేకించినటువంటి తీర్థాన్ని తెచ్చి ఈ శివంపై చల్లు. అప్పుడు సువాసనీయులకు వేధింపులకు ఎలా శక్తిగా దానం ఇచ్చి ఆ తర్వాత సాగా మనం చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సావిత్రి అక్కడ ఉన్నటువంటి వేద పండితులు అందరినీ కూడా పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు, పారాని, కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోసుకుపోతుంది. తాని అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంది. మహా సౌందర్యవతి అయినటువంటి ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా చక్కగా అలంకరించుకొని సహగమనం చేసుకోవటానికి వెళ్తుంది అని చెప్పి ఆ గ్రామానికి అంతా కూడా తెలిసిపోయి స్త్రీలు, పురుషులు ఆమెను చూసేందుకు కొన్ని వందల మంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యో, ఎలాంటి సుఖము ఎరుగినటువంటి ఇంత చిన్న వయసులోనే ఒక్క బిడ్డైనా కూడా కలగకముందే చితి మంటలు ఆరిపోయేలా భయం లేకుండా అసలు ఎంత ధైర్యంగా వెళ్తుందో అని చెప్పి ముక్కును వేలేసుకుంటారు కొందరు. ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమ్మా, ఎందుకమ్మా అనవసరంగా వృధాగా ప్రాణాలను తీసుకుంటున్నావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ హాయిగా జీవించరాదా అని అన్నారు. ఆమె వారికి సమాధానం కూడా చెప్పకుండా దృఢమైనటువంటి నిశ్చయంతో ముందుకు సాగిపోతుంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయినటువంటి మహాపతివ్రత కాబట్టే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది. స్త్రీలందరికీ కూడా ఈమె గొప్ప మార్గదర్శకురాలు అని చెప్పి కీర్తిస్తారు. ఇక చివరకు అలాగే అందరూ కూడా ఆ నది ఒడ్డున చేరి శవాన్ని దించి చితి పేరుస్తారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరినటువంటి శోభారతమైన నీళ్లు అందరికీ కూడా వాహనాలు బ్రాహ్మణులకు దండిగా దక్షిణను తెప్పించే భరద్రికి కూడా నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెబుతుంది. తల్లులారా, ఓ విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్న తల్లి అయినటువంటి గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ కూడా పోషిస్తూ ఉంటాను అని చెబుతుంది. ఆ తర్వాత తనకు తోడుగా వచ్చినటువంటి వారితో ఇలా చెబుతుంది. మీరు ఎందుకండి బాధపడుతున్నారు? మీరు ఇంటికి వెళ్ళిపోండి. కానీ మా అత్తామామలకు మాత్రం వెంటనే ఈ యొక్క దుర్వార్తను చెప్పవద్దు. చెబితే ఆ వృద్ధ ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపినటువంటి పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. కాబట్టి మేమిద్దరము కూడా గురువు యొక్క సన్నిధిలో సుఖంగా ఉన్నాము అని చెప్పి అక్కడ వారందరికీ కూడా చెప్పండి. అప్పుడు ఆమె యోగేశ్వరుడు చెప్పిన విధంగా శవానికి రుద్రాక్షలను అలంకరించే అక్కడ విప్రులతో, అయ్యా, నేను గురుదక్షిణ కోసం వచ్చాను కాబట్టి వారిని దర్శించి వచ్చి మనం చేయటం నా ధర్మం అని చెబుతుంది. ఇక నేను వెళ్ళిరానా అని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా, సరే గాని సూర్యాస్తమయానికి ముందే సంస్కారం జరిగే విధంగా మాత్రం చూసుకో అని అంటారు. అందుకు అంగీకరించి స్వామివారి దర్శనానికి వెళుతుంది. అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళుతారు. ఇక సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో స్వామివారిని స్తుతిస్తూ ఉంటుంది. స్వామి, మీరు నాకు సర్వేశ్వరుడు. శరణు కోరిన వారికి అందరికీ కూడా పురుషార్థాలను ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతమైనటువంటి త్రిగుణాలను ధరించి సృష్టి, స్థితి, లయాలు చేసినటువంటి త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిది అంటూ ఏముంటుంది చెప్పండి? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించేటువంటి కర్మఫల ప్రదాతలు మీరే కదా.
మీరు భక్తుల పాలిట కల్పవృక్షం అని చెప్పి విని నా భర్తను బతికించుకునేందుకు సంతానం పొందాలి అని చెప్పి ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేను ఎంత పాపం చేశానో కానీ అందరికీ కూడా అవినటువంటి ఆ సౌభాగ్యం కానీ సంతానం కానీ నాకు పొందేటటువంటి అర్హత లేకుండా పోయింది. ఇంత దుస్థితి కలిగింది నాకు. ఎంత ఆశ పెట్టుకుని వచ్చేందుకు అన్నీ చాలా బాగా జరిగి స్వామి విమలకు ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో నాకు బాగా అర్థమైంది. ఈ లోకంలో వ్యాపించినట్లు మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుని పోవాలి అని చెప్పి నా భర్తతో కలిసి నేను కూడా వెళ్ళబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె కూడా సతీ సహగమనానికి వెళ్తుంది. దేదీప్యమానమైనటువంటి స్వామి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైనటువంటి భక్తి పెళ్ళుబుకి అక్కడ నుండే బయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. వెంటనే స్వామివారు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదిస్తారు. వెంటనే అక్కడ జనంలో ఉన్న అందరూ తమలో తాము నవ్వుకుంటారు. వాళ్లలో ఒక్కరూ కూడా సాహసించి, స్వామి, ఈమె భర్త ఇదిగో ఇప్పుడే ఇంతకు ముందే ఇక్కడే మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది. మీ వద్ద సెలవు తీసుకుని ఈమె కూడా సహగమనం చేయబోతుంది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది స్వామి అని అంటారు. అది విని ఆయన ఏమీ తెలియనట్లుగా, అలాగేలే, ఎప్పుడో ప్రాణం పోయింది, ఏమైనా సరే మీ సౌభాగ్యం స్థిరమవుతుంది. ఈమె భర్త అసలు ఎలా చనిపోయాడు మేము కూడా చూస్తాం. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని తీసుకుని రండి. మా వాక్కు ఎన్నటికీ కూడా వ్యర్థం కాదు అని అంటారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగు పరుగున వెళ్తారు. అందులో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురువు పాదాలకు రుద్రాభిషేకం చేయడం ప్రారంభిస్తారు. అంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకువస్తారు. వెంటనే స్వామివారు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పినటువంటి గుడ్డను తొలగిస్తారు. ఆ తర్వాత తమ యొక్క పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ యొక్క అమృత దృష్టితోనే తదేకంగా ఆ శవం కేసి చూస్తూ ఉంటారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చుంటాడు. అతను సావిత్రితో, ఓ ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు? ఈ యొక్క ఏకేశ్వరుడు ఎవరు? నాకు ఇంత గాఢంగా నిద్రపడితే నన్ను లేవనన్నా లేవలేదేమిటి అని అంటాడు సావిత్రితో. సావిత్రికి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా కూడా చెప్పి మన పాలిట పరమేశ్వరుడు ప్రాణదాత స్వామివారు అని చెబుతుంది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ యొక్క ఆనంద బాష్పాలతో ఆయన పాదాలను అభిషేకిస్తారు. పాత్ర సద్గురు కృపాసాగర శరణ్యమూర్తి అశ్రులత పాలిటి కల్పవృక్ష శ్రీహరి సచ్చిదానంద స్వరూపమైనటువంటి మీలా ఈ జగత్తంతా కూడా వ్యాపించి మీ కీర్తి దిగాంతాలకు వ్యాపించింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖంలో పడినటువంటి మేము సర్వేశ్వర సర్వజీవ రక్షకులైనటువంటి మనం మర్చిపోయాం. మాకు మీరే దిక్కు, మా అమ్మలను ఉదాహరించండి అని స్వామిని స్తుతించారు. స్వామివారు వారిని ఆశీర్వదించి శ్రీ సంపదలు దీర్ఘాయుష్యు కలిగి అష్టపుత్రులను మీ యొక్క దుష్కర్మలన్నీ కూడా తీరిపోవాలి, మీదే పవిత్రం అవ్వాలి, మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని అంటారు. అది విన్నటువంటి జనం అందరూ కూడా జయ జయుధ్వానాలు చేస్తూ స్వామివారికి నమస్కరించి హారతులు ఇస్తారు. కానీ దూర్తుడు మాత్రం స్వామి ముందుకు వచ్చి, అయ్యా, నాకు సందేహం ఉంది, నా తలరాతను తప్పించడం ఎవరి తరమూ కాదని చెప్పి వేద శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి కదా, మరి బ్రహ్మరాత నిజమే అయితే అసలు ఈ చనిపోయిన వాడు తిరిగి మరలా ఎలా బ్రతుకుతాడు చెప్పండి అని అంటాడు. అప్పుడు స్వామి నవ్వి, అనుమతితోనే మేము వచ్చే జన్మలోనే అతని జీవితకాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాం, అంతేకాని విధిరాతన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టి ప్రసాదించి ఆ సత్యాన్ని దర్శించి చేస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిరుత్తారుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. నాటి నుండి స్వామివారి కీర్తి ఎంతగానో వెల్లువై దశ దిశగా వ్యాపించిపోతుంది. సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి స్వామివారిని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణనిచ్చి అక్కడి నుండి వెళ్తారు. అప్పుడే సూర్యుడు కూడా అస్తమిస్తూ ఉంటాడు. ఆ దంపతులను వెంట తీసుకుని స్వామివారు తమ మఠానికి చేరుకుంటారు. ఈ విధంగా స్వామివారు చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. మరో వారంలో స్వామివారు చేసినటువంటి కొన్ని లీలల గురించి మరొక కథ ద్వారా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి.